సో ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరి ఏరియాలో ఉన్నాం. సో మరి బై ఎలక్షన్లో పబ్లిక్ ఎవరి వైపు ఉండబోతున్నారనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఒక ఆటో డ్రైవర్ అయితే అన్న అయితే ఉన్నాడు, ఇక్కడ కలవడం జరిగింది. సో అన్న నమస్తే. సో ఏం పేరే? శ్రీనివాస్ అన్న ఆలకుంట్ల. శ్రీనివాస్. ఏం చేస్తుంది? ఆటో నీదేనా? ఆటో నాదేనే. ఓకే, ఎప్పటి నుండి చదువుతున్నారు? 3 years అవుతుంది. ఎట్లుంది, ఆదాయం ఉందా? ఆదాయం అంటే మన రేవంత్ రెడ్డి దయ వల్ల అటర్ బ్లాక్. ఇక మీకు తెలియంది ఏముంది, సమాజంలో అన్ని పథకాలు అన్నాడు, జీరో. పార్టీ అభిమానం అని కాదు, పనిచేయాలి లీడర్ అనేటోడు. లీడర్ అనేది కనీసం ఒక చైర్పర్సన్కు ఉన్న అవగాహన లేదు ఆ సీఎంకు. అలాంటి సీఎం అయినందుకు మనం బాధపడవలసిందే. ఇక స్టూడెంట్ అయితే అసలు ఇక అమ్మలక్కలు, రైతులు, వ్యవసాయ రంగం, కరెంటు, ఎన్ని సమస్యలు ఇక చెప్పుకోలేము. ఇక మీ తెలియదే ఉంది మీడియా మిత్రులకు. నాకు తెలిసిందంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 ఇస్తా అంటట మరి కాంగ్రెస్ ప్రభుత్వం, నిజమేనా? ఇక డైలాగు పొల్లం పావగారు మస్తు డైలాగులు చెప్తాడు 150 కెమెరాలు పెట్టి, కానీ అది కానే కాదు, బుర్ర కథ అసలు. ఏంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల విషయంలో ఫెయిల్ అయినట, పాస్ అయినట? పథకాలు చూసుకుంటే ఇక పల్లెటూర్లలో బీవోత్సవం కొడతారని సర్పంచ్ ఎలక్షన్లో పెడతలేడు, ఎంపీటీసీలు పెడతలేడు, జెడ్పీటీసీలు కావాలి, చైర్పర్సన్ కావాలి, వార్డ్ నెంబర్ కావాలి, ఆల్ విలేజ్. వ్యవసాయ రంగం, రైతు బంధు జీరో. 16,000 ఇస్తాను, లాస్ట్ లోపల పోయి బయటకు వచ్చినాక ఇక సంవత్సరానికి 12,000 ఇస్తా, ప్లీజ్ దండం పెడతా, కాలు మొక్తా అన్నట్టు. సర్పంచ్ ఎన్నికలు పెడదామంటే బీఆర్ఎస్ బీజేపీలు అడ్డుపడతాలటగా. ఇగో సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడో 1 year 1.5 year కింద పెట్టాలి. అప్పటి నుంచి ఓడిపోతామన్న భయంతో అన్ని కావట్లేమని డైలాగులు కొట్టి తేపకో మాట, బయటికి వెళ్ళినప్పుడు ఒక మాట, ఇంట్లో కూడా డైలాగు. పైనుంచి ప్రశ్న రావాలి, కింద జవాబు రావాలి, అంతే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది, ఏంది ఎట్లుంది హడావిడి? మాకంటి గోపీనాథ్ అక్క గెలుస్తుంది 100%. నేను చెప్పడం కాదు, తోటి ఆటో డ్రైవర్ అని కాదు, ప్రజల సమస్య. ఇక్కడ ఉండి నైట్ ఒక రోజంతా కరెంట్ పోతుంది, ఇటు గాలి వారం వస్తే. కేసీఆర్ టైంలో 5 minutes కంటే కరెంట్ పోకపోయేది. వాటర్ సమస్య ఘోరం, రోడ్లు క్లీనింగ్ లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసింది ఏం లేదు, మాగంటి గోపీనాథ్ కూడా చేసింది ఏం లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తాను, వాస్తవేనా అది? మాగంటి గోపీనాథ్ గారు 10 yearsలో ఎంత స్పీడ్ పెంచిండు అనేది గల్లీ నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది మాత్రం పక్కా 100%. కేసీఆర్ బెస్టా, రేవంత్ రెడ్డి బెస్టా అంటే ఏం చెప్తావు? ఈ దేశంలో కేసీఆర్ని ఆలోచన, ఆ శక్తి ప్రజలకు ఎలా దూసుకుపోవాలనే ఒక ఓన్లీ వన్ కేసీఆరే, ఎవరి నుంచి కాదు. కళ్యాణ లక్ష్మి కానీ నాకు కూడా వచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇస్ అ లెసన్. రైతు బంధు పడుతుంది, ప్రతి దాంట్లో ఈజ్ అ హీరో. ఇప్పుడు జూబ్లీహిల్స్లో అటు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇటు సునీత గారు బీఆర్ఎస్ తరఫున, దీపక్ రెడ్డి బీజేపీ తరఫున, ఎట్లుండొచ్చు వీళ్ళ ముగ్గురు మధ్యలో పోటీ? అసలు వీళ్ళు పోటీ పడతారు, నిలబడడానికే ఛాయిస్ లేదు, వాళ్ళ భయం వాళ్ళకే ఉంది. పైన ఖతర్నాక్ అంగేసుకొని కింద మొత్తం లొడలొడ ఏమి లేదు, ఓన్లీ టీఆర్ఎస్ అక్క సునీత అక్క పక్క. కావంటారుగా బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయో రావో ఇక చూపిస్తారు నెక్స్ట్. అమ్మలక్కల అన్నలు అందరూ స్టూడెంట్స్ కానీ మొదలు పెడితే ప్రతి ఒక్కరు. ఓటింగ్ అంటే ఉంటాయి సైలెంట్ ఓటింగ్. సైలెంట్ ఓటింగ్ కాదు, బంపర్ ఓటింగే కేసీఆర్. డేరింగ్ డాషింగ్ ఇక డర్నానయ్యి. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో గెలిచి గల్లయ్యగారేమనో అప్పుడు నేను గుండు కొట్టించుకుంటా ఆయన కోసం పక్క. మళ్ళీ సీఎం అయితేనా? మళ్ళీ సీఎం అయితే హైదరాబాద్ ఆటో నడపరు, ఇక ఇంటికన్నా పోయి ఉంటా. ఓకే, థ్యాంక్ యూ.